హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చి మోడర్న్ ఇండియన్ హిస్టరీ. అందులో ఫస్ట్ చాప్టర్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. ఓకే, సో ప్రీవియస్గా ఇండియన్ హిస్టరీకి సంబంధించి కొంత ఇంట్రడక్షన్ అయితే ఇచ్చాను. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోయి ఉంటే వెంటనే ఆ వీడియో చూడండి. ఓకే, సో ఎస్ఎస్సికి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా ఈ వీడియో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇంకెందుకు లేట్ వీడియో బిగిన్ చేసేద్దాము. సో మన చాప్టర్ వచ్చేసరికి అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. ఓకే, సో ఫస్ట్ యూరప్ అంటే ఏంటివా? యూరప్ ఈజ్ ఏ కాంటినెంట్ కదా. సో ఇది అందరికీ మనకు తెలిసింది. సో కాంటినెంట్ అంటే ఇందులో మనకి గ్రూప్ ఆఫ్ కంట్రీస్, ఒక 5 కంట్రీస్ ఉంటాయి. సో ఈ యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు మన ఇండియాతో ట్రేడ్ చేయాలి అనుకుంటారనమాట. ఓకేనా, సో దే చూస్ ట్రేడింగ్. ఇక్కడ చూడండి, సో దే చూస్ ట్రేడింగ్. సో ఎందుకు వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే స్పైసెస్ అనమాట. ఎందుకు స్పైసెస్ వాళ్ళకి కావాలి, వాళ్ళకి నీడ్ ఉంది? వాళ్ళకి హై అమౌంట్ ఆఫ్ స్పీసెస్ అనేవి ఉండవు, చాలా తక్కువ అమౌంట్లో దొరుకుతాయి. అండ్ అక్కడ కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట యూరోపియన్ కంట్రీస్లో. అదే మన ఇండియాలో అయితే స్పైసెస్ అనేవి ఎక్కువగా దొరుకుతాయి. సో స్పైసెస్ అనేవి ఎక్కువగా దొరికేవి ఎక్కడ? ఏషియా, ఇండోనేషియా అండ్ ఇండియా. ఓకేనా, సో మన ఇండియాలో ఎక్కువగా అమ్ముతారు కాబట్టి సో కాస్ట్ కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది. అక్కడ తక్కువ లిమిట్గా ఉంటుంది, కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళు ఏమనుకుంటారు? ఇండియాతో ట్రేడ్ చేయాలి అనుకుంటారనమాట. ఓకే, సో ఇక్కడ క్లియర్ కదా. సో మరి ఎందుకు అక్కడ ఎక్కువ మోతాదులో ఉండదు అంటే అక్కడ క్లైమేటిక్ కండిషన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ మన క్లైమేటిక్ కండిషన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళకి అక్కడ కన్వీనియన్స్ అనేది చాలా తక్కువ, అమౌంట్ అనేది ఎక్కువ, కాస్ట్ అనేది ఎక్కువ. సో వాళ్ళు కంప్లీట్గా ఇండియా మీద డిపెండ్ అవ్వాలి కాబట్టి సో వాళ్ళు ఇండియాతో ట్రేడ్ చేయాలనుకుంటారు. సో మరి ట్రేడ్ చేయాలి అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఇండియాకి రావాలి. సో ఇండియాకి రావాలి అంటే సీ రూట్ కనుక్కోవాలి. సో యూరోపియన్సే ఫస్ట్ మనకి సీ రూట్ కనుక్కోవాలి, సీ రూట్ ద్వారా ఇండియాకి రావాలని ఆలోచన చేశారనమాట. ఓకేనా, సో ఇప్పుడు మనకి సీ రూట్ కన్నా ముందు ఒక ల్యాండ్ రూట్ అనేది యూరోపియన్స్ ఖచ్చితంగా యూజ్ చేసుకునే ఉంటారు కదా. సో ఆ ల్యాండ్ రూట్ ఏంటి అంటే సో యూరప్ నుంచి కాన్స్టాంటినోపుల్, ఆ తర్వాత సెంట్రల్ ఏషియా. సో కాన్స్టాంటినోపుల్ తర్వాత సెంట్రల్ ఏషియా. సో ఖచ్చితంగా సీ రూట్ యూస్ చేసుకునే బదులు ముందు మనకి ల్యాండ్ రూట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా. సో ఆ ల్యాండ్ రూట్ ఏంటి అంటే ఇదనమాట, యూరప్ టు కాన్స్టాంటినోపుల్, తర్వాత సెంట్రల్ ఏషియా, తర్వాత ఇండియా. సో ఈ కాన్స్టాంటినోపుల్ని మనం ప్రెజెంట్ టర్కీ అని చెప్తాము. ఓకేనా, సో ఇస్తాన్బుల్ అని కూడా అంటాం అనమాట, ప్రెజెంట్ ఇస్తాన్బుల్ అని అంటున్నాం. ఓకేనా, సో 1453లో కాన్స్టాంటినోపుల్ అంటే ఇక్కడ ఇస్తాన్బుల్, ఇక్కడ క్రిస్టియన్ పాపులేషన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకేనా, సో టర్కీలో అయితే ముస్లిం పాపులేషన్ అనేది హైగా ఉంటుంది. సో ఈ టర్కీలో ఖచ్చితంగా రాజు ఉంటారు కదా, టర్కీని పాలించే రాజు ఉంటాడు కదా. సో ఆ టర్కీని పాలించే రాజు ఎవరు అంటే మొహమ్మద్ II. సో ఈ మొహమ్మద్ II ఏం చేస్తాడు? 1493లో ఈ కాన్స్టాంటినోపుల్ ఉంది కదా, సో ఇందులో క్రిస్టియన్ పాపులేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అక్కడ క్రిస్టియన్స్ అనే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఈయనకి క్రిస్టియానిటీ నచ్చదు. సో క్రిస్టియన్స్ అన్నా వాళ్ళ మతం అన్నా ఈయనకి నచ్చదు. సో ఏం చేస్తారు? ఆ ల్యాండ్ రూట్ని క్లోజ్ చేస్తారనమాట. ఓకేనా, సో 1493లో మొహమ్మద్ II అనే పర్సన్ ఈ కాన్స్టాంటినోపుల్ ఏదైతే ఉందో ఈ టర్కీ అక్కడ ల్యాండ్ రూట్, ఇండియాకి ల్యాండ్ రూట్ ఏదైతే ఉందో సో అది క్లోజ్ చేస్తారనమాట. ఓకేనా, సో ఇక్కడ దాకా మనకి క్లియర్ కదా. సో ల్యాండ్ రూట్ అనేది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? సీ రూట్. ఓకేనా, సో మనకున్నది యూరోపియన్ కంట్రీస్కి ఉన్నది ఓన్లీ సీ రూట్. ఆ సీ రూట్ ద్వారా వచ్చి ఇండియాతో ట్రేడ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ దాకా క్లియర్ కదా. ఎవరు? 1493 మొహమ్మద్ II. సో మనకి ల్యాండ్ రూట్ని క్లోజ్ చేసిన పర్సన్. ఓకేనా, తర్వాత మనకి పోర్చుగీస్ కింగ్ హెన్రీ అనమాట. హీ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ షిప్పింగ్ అంటే సీ రూట్ ద్వారా వెళ్ళొచ్చు, సీ రూట్ ద్వారా దారి కనుక్కోవచ్చు అని ఫస్ట్ చెప్పిన పర్సన్ ఎవరైతే ఉన్నారంటే అది మనకి హెన్రీ అనమాట. హీఈస్ ఆల్సో పోర్చుగీస్ కింగ్. ఓకేనా, సో ఇతనికి టైటిల్ కూడా ఉంది, ది నావిగేటర్. ఓకేనా, ఈ పర్సన్కి ది నావిగేటర్ అనే టైటిల్ నేమ్ ఉంది. అండ్ ఓకేనా, సో షిప్పింగ్ అంటే
నావల ద్వారా వెళ్ళొచ్చు, నావల ద్వారా ప్రయాణించొచ్చు అండ్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చిన పర్సన్ ఎవరుంటే మనకి హెన్రీ. ఓకేనా. సో టైటిల్ నేమ్ చాలా ఇంపార్టెంట్, ద నావిగేటర్ అనమాట ఈయనకి వచ్చిన టైటిల్. ఓకేనా. నెక్స్ట్ 1487 బాటమిలియా డ్యాస్. సో ఈయన కోర్టులోనే ఉంటారనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఈయన ఫస్ట్ పర్సన్ అనమాట సీ రూట్ ద్వారా ఇండియాకి వెళ్ళాలనుకుంటాడు. సో మరి సీ రూట్ ద్వారా ఇండియాకి వెళ్ళాలి అనుకునే ఫస్ట్ పర్సన్ ఎవరంటే బాటమిలియా దాస్. ఓకే. సో ఇప్పుడు ఇతను వెళ్తాడు, బట్ హీస్ ఫెయిల్డ్. ఓకేనా. సో ఓన్లీ సౌత్ ఆఫ్రికా రీజియన్ వరకు ట్రావెల్ చేస్తాడనమాట. సో సౌత్ ఆఫ్రికా వరకు వెళ్తాడు. సో సౌత్ ఆఫ్రికా పాయింట్ దగ్గరికి వెళ్ళి అక్కడ కేప్ ఆఫ్ స్ట్రామ్స్ అనే పేరు ఇస్తాడనమాట. ఓకేనా. మరి తెలియాలి కదా, తిను వెళ్ళాడు అనేది తెలియాలి కదా. సో ఎప్పుడు వెళ్ళాడు అంటే 1487లో వెళ్ళాడు. ఎక్కడి వరకు వెళ్ళాడు అంటే సౌత్ ఆఫ్రికా వరకు వెళ్ళాడు అనమాట. ఓకేనా. సో అక్కడ చాలా డార్క్గా అండ్ అక్కడ చాలా భయంకరంగా ఉంది. సో దానికి ఏం పేరు పెట్టారు అంటే కేప్ ఆఫ్ స్ట్రామ్స్ అని పేరు పెట్టారు. ఎవరు పెట్టారు అంటే బాటమిలియా డాస్. ఓకేనా. సో నెక్స్ట్ ఇదే కోర్టులో మనకి జాన్ 2 అనే కింగ్, ఈయన కూడా పోర్చుగీస్ కింగే. సో మరి కేప్ ఆఫ్ స్ట్రామ్స్ అని పెడితే ఎవరైనా వెళ్తారా? సో వెళ్ళరు. సో స్ట్రామ్స్ అంటేనే ఇది భయంకరంగా ఉంది కాబట్టి. సో ఇతను ఏం చేస్తాడు అంటే కేప్ ఆఫ్ గుడ్ హోప్గా సౌత్ ఆఫ్రికా రీజియన్ని నేమ్ చేంజ్ చేస్తాడనమాట. ఓకేనా. సో సౌత్ ఆఫ్రికా రీజియన్ నేమ్ ఏంటి? కేప్ ఆఫ్ గుడ్ హోప్గా ఎవరు చేంజ్ చేస్తారు? జాన్ 2. ఓకేనా. సో జాన్ 2 అనే కింగ్ చేంజ్ చేస్తాడనమాట. హీఈస్ ఆల్సో ఏ పోర్చుగీస్ కింగ్. ఓకేనా. సో నెక్స్ట్ మనకి వాస్కో డా గామా వస్తాడు. సో వాస్కో డా గామా 1497లో ఇండియాకి ట్రావెల్ అవుతాడనమాట సీ రూట్ ద్వారాగా. ఓకేనా. సో ఇతను కూడా ట్రావెల్ అవుతూ సౌత్ ఆఫ్రికా రీజియన్ వరకు వస్తాడు. ఓకేనా. ఎక్కడి వరకు వస్తారు? కేప్ ఆఫ్ గుడ్ హోప్ వరకు వస్తాడనమాట. సో ఈ కేప్ ఆఫ్ గుడ్ హోప్ దగ్గర అతను చాలా డేస్ వరకు అక్కడే ఉంటాడు, అక్కడే లీవ్ చేస్తాడు. సో కొన్ని డేస్ తర్వాత అతనికి ఒక పర్సన్ మీట్ అవుతారు. అతను ఇండియాకి సంబంధించిన పర్సన్, అతని పేరు అబ్దుల్ నజీద్. ఓకేనా. సో ఈ అబ్దుల్ నజీద్ ద్వారాగా సో ఈ పర్సన్ ఇండియాకి సీ రూట్ కనుక్కుంటాడనమాట. సో ఈ వాస్కో డా గామా అడుగుతాడు ఇండియాకి సీ రూట్ ఎలా వెళ్ళాలి, ఎలా ట్రావెల్ చేయాలి అని అబ్దుల్ నజీద్ని అడుగుతాడు. సో అలాగా మనకి ఇండియాకి తనకి దారి దొరుకుతుంది. సో సీ రూట్ ద్వారా ఇండియాకి రీచ్ అవుతాడు. సో విత్ ద హెల్ప్ ఆఫ్ అబ్దుల్ నజీర్, ఇండియన్ హెల్ప్తోనే వాస్కో డా గామా ఇండియాకి రీచ్ అవుతాడు సీ రూట్ ద్వారాగా. ఓకేనా. సో ఈ పర్సన్ ఎక్కడ మీట్ అవుతాడు అంటే కేప్ ఆఫ్ గుడ్ హోప్ దగ్గర మీట్ అవుతాడు. ఓకేనా. సో ఇండియన్ హెల్ప్తోనే ఇండియాకి రీచ్ అవుతాడనమాట. ఓకేనా. సో తను ఫస్ట్ రీచ్ అయిన ప్లేస్ ఎక్కడ అంటే కేరళ కాలికట్మా. సో ప్రెసెంట్ కోజికోడ్. ఓనా కోజికోడ్. సో కేరళ కాలికట్ దగ్గరికి రీచ్ అవుతాడు. ఎప్పుడు అంటే 17th May 1498. సో తను ట్రావెల్ అయ్యింది 1497. ఎప్పుడు రీచ్ అయ్యాడు అంటే 1498 17th Mayన ఇండియాకి రీచ్ అయ్యాడు. ఎక్కడ అంటే కేరళ కాలికట్ అంటాం, ప్రెసెంట్ కోజికోడ్. ఓకేనా. సో ఇక్కడ వరకు ఇవాళతో ఎండ్ చేస్తాను. నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తాను. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్. బాయ్.